పీసీఓఎస్‌లో కనిపించే మరో 2 ప్రధాన సమస్యల గురించి గూడా ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌వాంటెడ్ హెయిర్ లేదా అవాంఛిత రోమాలు అంటారు. ఇది చాలా మంది పేషెంట్స్‌లో కనిపిస్తుంటుంది. అలాగే హెయిర్ లాస్. జుట్టు పలచబడడం అనేది కూడా చాలా మంది పేషెంట్స్‌లో మనం చూస్తుంటాం. సో, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? వాటికి గల ట్రీట్మెంట్ ఏంటి? అనేది మనము డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాం. పీసీఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ముఖ్యంగా హెయిర్ లాస్ అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. అయితే పీసీఓఎస్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వంటి హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా ఈ హార్మోన్స్ మనకు టెస్టోస్టెరాన్‌లా కన్వర్ట్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే బియర్డ్ ఏరియాలో కొంచెం జుట్టు ఎక్కువగా రావడం, అలాగే తలపైన జుట్టుని తగ్గించడం. ఇది టెస్టోస్టెరాన్ చేసే పని. అయితే ఈ టెస్టోస్టెరాన్ వల్ల ఆడవాళ్ళలో కూడా హెయిర్ లాస్ అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. హెయిర్ ఫాల్ అనేది మగవాళ్ళలోను, ఆడవాళ్ళలోను కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. పీసీఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళలో హెయిర్ ఫాల్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కడైతే పార్టిషన్ చేస్తారో, ఆ పార్టిషన్ అనేది మెల్లిమెల్లిగా వైడ్‌గా కనపడడం స్టార్ట్ అవుతుంది. దాన్ని అలాగే వదిలేయడం ద్వారా కూడా ఆ వైడనింగ్ అనేది ఎక్కువగా జరిగి ఒక బాల్డ్ ప్యాచ్‌లా కూడా మనకు కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ పీసీఓఎస్ వల్ల వచ్చే హెయిర్ లాస్ మనకు మెయిన్‌గా ఈ పార్టిషన్ ఏరియాలో చూడడం ద్వారా మనకు ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకుంటామో లేదా తలస్నానం చేస్తూ ఉంటారో దాని తర్వాత ఆ వెట్‌నెస్ వల్ల కింద స్కాల్ప్ అనేది ఇంకా అధికంగా కనిపిస్తూ ఉంటుంది.